మళ్ళీ ఇటువంటి చర్చలే చేసుకుంటాం అనేది నా అభిప్రాయం. రైట్. బొమ్మెర రామూర్తి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సంక్షేమ పాఠశాలలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు బాధ్యులు ఎవరంటారు అసలు? అందరికి నమస్కారం. నేను విన్నాను అందరూ మాట్లాడే, కాంగ్రెస్ మిత్రులు, బీజేపీ మిత్రులు, మన శేషు గారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. నాకు నిజంగా వీళ్ళు మాట్లాడుతుంటే ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలి, మనస్సాక్షిగా మాట్లాడాలి. గత 2014 విద్యా సంస్థల పరిస్థితి ఏంది, విద్యారంగం పరిస్థితి ఏంది, 2023 తర్వాత విద్యారంగం పరిస్థితి ఏందో ఒక బేరీజ్ వేసుకొని దీని మీద స్పెషల్ చర్చ పెట్టాలనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లకు తెలియక, ఏమీ అవగాహన లేక ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి విద్యారంగాన్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలను గురుకుల పాఠశాలలో దాదాపు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత వరకు తీసుకెళ్లి ఎంబీబీఎస్ సీట్లలో లేదా బీటెక్ ఎంటెక్ సీట్లలో దేశంలోనే ఉన్న విదేశాలలో ఉన్న పిల్లల్ని చదువుకోవడానికి అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది మర్చిపోతే ఎట్లా నాకు అర్థం కాదు. అసలు ఎప్పుడు 200 ఉన్న గురుకుల పాఠశాలని 1000 గురుకుల పాఠశాలలో చేసి నాణ్యమైన విద్య అందించడం కోసం పోటీ పడ్డాం. ప్రైవేట్ స్కూళ్లు కూడా, కాలేజీలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది గురుకులాల వల్ల. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తీసుకొచ్చి ఆయన నాయకత్వంలో గొప్పగా విద్యా వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. నేను అడుగుతున్నాను, గత 10 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఎందుకు జరుగుతున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? దాదాపు 49 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు? నిన్నండి నేను మా మాజీ ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట వీరయ్య గారు ఇక్కడ లక్ష్మీ భవానీ కీర్తి అనే అమ్మాయి 10th క్లాస్ అమ్మాయికి 12 సార్లు ఎలక గరిచింది. 12 సార్లు ఎలక గరిస్తే వాళ్ళకు అవగాహన లేక అక్కడ ఉన్న టీచర్లు గాని, అక్కడ ఉన్న స్టాఫ్ గాని 15 సార్లు వ్యాక్సిన్ వేయించారు. దానివల్ల 2 కాళ్ళు పడిపోయినాయి. అమ్మాయి సావు బతుకులో ఇప్పుడు మమతా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది. దీనికి కారణం ఎవరు అంటే ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్క సంఘటనే కాదు. ఈ వివిధ రకాల వల్ల ఆహారం మొత్తం కలుషితం అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు సరైన సమయంలో అక్కడ వార్డెన్లకు డబ్బులు ఇయ్యక, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇయ్యక, వాళ్ళు ఇష్టం వచ్చిన మురిగిపోయినాయి, కుళ్ళిపోయినాయి వస్తువులు తెచ్చి వండి పెట్టడం వల్ల ఈ కలుషితమైన ఆహారం జరుగుతుంది. దీనికి బాధ్యులని మీరు శంకించాల్సింది పోయి, దీన్ని నిలదీయాల్సింది పోయి, గత ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా చేసిన గురుకుల పాఠశాలల మీద గత ప్రభుత్వం మీద నిందలు వేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇంకొక బీజేపీ మిత్రులు పెద్దలు మాట్లాడారు. వాళ్ళకు నిజంగా మనస్సాక్షి ఉండాలా? అసలు ఈ తెలంగాణ బిడ్డవైతే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే ఈ 10 సంవత్సరాలు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఈ 10 సంవత్సరాలు. మళ్ళా మీరు ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. మీకు అర్హత లేదు, మీకు మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు బీజేపీ వాళ్ళకు. ఎందుకంటే మా బతుకులు మేము బతుకుతుంటే నడిచే వాళ్లకు, కురికే వాళ్లకు కాళ్ళలో కట్టెలు పెట్టేట్టు మీరు వ్యవహరిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బతకాలి, కాలేజీలు బతకాలి, కాలేజీలు అభివృద్ధి కావాలి, విద్యారంగం అభివృద్ధి కావాలని ఒక్కసారి కూడా మీరు అన్న మాట గాని, చేసిన మాట గాని, రాష్ట్ర నుంచి కనీసం దేశం నుండి రాష్ట్రానికి ఇచ్చిన మాట గాని లేదు. కాబట్టి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. రామూర్తి గారు, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ఈ మధ్య ఫుడ్ పాయిజన్ గట్లపై కాస్త సీరియస్ అయ్యారు కదా? సీరియస్ అయితే కాదు, చర్యలు తీసుకోవాలండి. నేను కూడా ఒక ఎస్టీ విద్యార్థిని, నేను కూడా గురుకులాల్లో చదివిన వాడిని. నాకు తెలుసు ఆ బాధలేందో. మేము గురుకులాల్లో వంట సిబ్బందికి కొన్ని నియమాలు పెట్టారు కదా, గురుకులాల్లో వంట సిబ్బందికి మేము చెప్పాము. మేము గురుకుల బాట పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాయకత్వంలో ప్రతి గురుకులాలు తిరిగాము. వీళ్ళు మొన్న పోయి చేసింది ఏంది? ఆ 2 రోజులు మంచి ఫుడ్ వండించుకొని వాళ్ళతో తిన్నరే తప్ప దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేయలేదు. అవును, గురుకులాల్లో వంట సిబ్బంది కొన్ని నియమాలు పెట్టారు కదా, దీనివల్ల గురుకులాలు కాస్త మెరుగుపడుతుంది అనుకోవచ్చా? అక్కడ ఎప్పుడో చేసేది కాదు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి సమీకృత గురుకుల పాఠశాల నిర్మిస్తా అన్నారు. అది ఎప్పుడు నిర్మించాలా, అది ఎప్పుడు కావాలా? ఇక్కడ తినటానికే తిండి లేదట గానీ మీసాలకు సంపెంగ నూనె అన్నారట పెద్దలు. కనీసం పిల్లలకు సరైన ఆహారం అందించడానికి పనిచేయండి. వాళ్ళ చదువులు మంచిగా సాఫీగా జరగడానికి ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో దేశాలకు పోయి మంచిగా చదువుకుంటే ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వంలో పిల్లలు
మొత్తం పాడేలెక్కుతున్నారు. దాదాపు 50-49 మంది చనిపోవడానికి కారణమైనది. అంటే రామ్మూర్తి గారు ఇంకో విషయం, ఇప్పుడు అసలు గురుకుల పాఠశాల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు చేస్తోంది మరి కాంగ్రెస్. అది చాలా దుర్మార్గమైన కుట్ర అండి. అది చాలా దుర్మార్గం కుట్ర, ఒక బాధ్యత లేని కుట్ర. ఇప్పటికైనా ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక సంక్షేమ శాఖ మంత్రి లేడు, విద్యార్థులు ఎవరి దగ్గరికి పోయి అడగాలో తెలియదు. ముఖ్యమంత్రి అన్ని నావే అని నా దగ్గర పెట్టుకొని అటు లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయింది, అటు మున్సిపాలిటీ సర్వనాశనం అయిపోయింది, ఇటు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖలు ఉన్నాయి కాబట్టి. ముఖ్యమంత్రికి శాత కాదు, ఆయనకు చదువు రాదు, చదివినా చెప్పినా ఎవడు చెప్పినా ఇనే పరిస్థితి లేడు. కాబట్టి ముఖ్యమంత్రి నుండి ఇవన్నీ కనీసం వేరు చేసైనా మంత్రులను నియమించి ఈ యొక్క వ్యవస్థల్ని బాగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా పిల్లల పట్ల, పిల్లల చదువుల పట్ల, వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళకి సరైన మెనూ దొరకడం లేదు. ఏదో ఒక్క రోజు కోసం ఆ రోజు వీళ్ళు పోయి ఏదో సుట్టం సుప్ కోసమో లేదో పోయినట్టు, ఒక విహారయాత్ర పోయినట్టు మంత్రులంతా పోయి కూర్చొని ఏదో భోజనాలు చేసి వచ్చినట్టు వచ్చారు. కానీ తర్వాత నుండి మళ్ళీ జరిగింది. ఇప్పుడు మంత్రులు పోయి ఉన్న రోజు ఖమ్మానికి కలెక్టరేట్ కు కూదవెత్తు దూరంలో ఉంటదండి ఈ పాఠశాల, రఘునాథపాలెంలో దానిపాయ గురుకుల పాఠశాల. ఎందుకు ఇది జరిగిందో కనీసం ఇంతవరకు చర్యలు లేవు. ఎందుకు 10 సార్లు ఒక అమ్మాయిని ఎలక కలిసిందని చెప్పడానికైనా సిగ్గుండాలా, వీళ్ళకు మాట్లాడడానికైనా బుద్ధి ఉండాలా? అది లేదు. అసలు జరుగుతున్న విషయాలని, జరుగుతున్న కార్యక్రమాలని కట్టడి చేయడం తెలియక ప్రజలకు, విద్యార్థులను కాపాడాలని పోయి ఊకే గత ప్రభుత్వం మీద పడి ఏడ్చుడు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా ప్రజల యొక్క బతుకుల మీద పనిచేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అట్లానే ఇప్పటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది వాస్తవానికి. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఆగిపోయింది. మేము 4 సార్లు ఇచ్చాము, 1 సంవత్సరం మాత్రమే ఆగినాయి. ఆ 1 సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. విదేశాలకు పోయారు, సగం డబ్బులు మేము ఇచ్చాము, ఇంకా సగం డబ్బులు ఇవ్వక వాళ్ళు అక్కడ విదేశాలలో కొట్టుమిట్టాడుతారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. ఇవన్నీ పక్కన పెట్టి మూసీ నదికి మాత్రం 150 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఇంకా వివిధ పనులకు మాత్రం వస్తాయి. వీళ్ళు కాంట్రాక్ట్లకు దోషి పెట్టడానికి పనిచేస్తున్నారు తప్ప ప్రజల బతుకుల కోసం వీళ్ళు పనిచేయడం లేదని ఇప్పటికైనా వీళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వీళ్ళ తీరు మార్చుకోవాలి.